హలో అండి. మేము ఫ్రైడే అయితే ఒంగోలులో ఉన్న గాంధీ పార్క్ అయితే వెళ్ళాము పాపని తీసుకొని. కొంచెం ఎంజాయ్మెంట్గా చేసిద్దని తీసుకొని అయితే వెళ్ళాము. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుండేది. ఇప్పుడైతే మాకు అంతగా అయితే ఏం నచ్చలేదు పార్క్ అంతా. మేమైతే అక్కడ ఉంది కాసేపు అయితే నేనైతే ఉయ్యాలు ఊగాను. బాయ్ డాడీకి, బాయ్ డాడీ, బాయ్ చెప్పు. పోయింది డాడీ, బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. ఇక్కడైతే చూడండి, వాటర్, వాకింగ్ ట్రాక్ చుట్టూ బాగుంటుంది. ఇక్కడ ఉయ్యాలు ఊగడానికి వాకింగ్ ట్రాక్ చూడండి. పక్కన గార్డెన్, చెట్లు. ఇక్కడే పక్కన స్క్రీన్ ఉంటుందండి, కాస్త అదిగో కనిపిస్తుంది మనకి. ఆ స్క్రీన్లో సాంగ్స్ అది ఎంజాయ్మెంట్కి బాగా మంచి సాంగ్స్ అవి పెడుతుంటారు. చాలామంది అయితే జనాలు వస్తుంటారు. అండ్ చాలా బాగుంటుంది వాతావరణం అయితే. గార్డెన్ లోపల తినేసిన కొంచెం ముందుకెళ్తే ప్యాకెట్లన్నీ చాలా కింద గార్డెన్. అయితే వేయకుండా డస్ట్బిన్స్ అయితే ఎక్కడంటే అక్కడైతే పెట్టేశారు. కమ్మగా బుడ్డిది అయితే ఎంజాయ్మెంట్గా నడుస్తుంది. ఆ రోజే బుడ్డి అడుగులు వేస్తూ నడుస్తూ ఉంది. క్యూట్గా అయితే నడిచింది. తనైతే అక్కడి నుంచి వెళ్దామంటే అస్సలు రానే రాలేదు. వెనక్కి కిందకి దింపు అనేది గోల్ చేస్తుంది. నా చుట్టూరు అయితే రౌండ్స్ అయితే వేస్తుంది. నేనైతే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూడటం అయితే సరిపోయింది. తను చూడటం కంటే తనైతే ఎంజాయ్మెంట్గా అయితే చేసింది. వాళ్ళ డాడీ ఎత్తుకుంటున్న అయితే ఉండలేదు, దిగుతానే ఉంది. నేను ఎత్తుకుంటున్నా అసలు దిగుతుంది, అసలు రావట్లేదు. తనైతే చూడండి ఎలా రౌండ్స్ వేస్తుందో చుట్టూరు తిరుగుతా. అసలుకి గోల. అసలు ఫస్ట్ టైం తీసుకొని వెళ్తాం కదా పిల్లల్ని, ఇలా బయటికి తీసుకెళ్తుంటే ఎంజాయ్మెంట్గా ఉంటారు. మేము టైం తీసుకొని ఇలాగే తీసుకొని వెళ్తాము. మేము ఉండే లొకేషన్కి ఈ లొకేషన్కి చాలా డిఫరెంట్ ఉంది. కానీ మేము కొంచెం టైం స్పెండ్ చేసుకొని అయితే తీసుకొని వెళ్ళాం పాపని. 1 అవర్ అయితే ఎంజాయ్మెంట్ అయితే చేసింది. చెట్లన్నీ పీగుతుంది, గోల చేస్తుంది. కింద నగ్గి పుల్లగా కనపడిద్ది మా అమ్మ ఎతుకులకైతే. చూడండి అసలుకి చిన్న అడుగులు వేస్తూ అయితే ఎంజాయ్మెంట్ అయితే చేసింది. ఇంతకు ముందు 1 ఇయర్ బ్యాక్ అయితే ఇక్కడైతే బాగా నీట్గా ఉండేది. ఇప్పుడైతే కొంచెం వరస్ట్గానే ఉంది. చెట్లు ఎక్కువగా పెరిగిపోయినాయి, డస్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఇంతకుముందు అయితే బాగుండేది. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండిద్ది అనేది చూడాలి. గుడ్డిది అయితే కర్ర తీసుకొని దాన్ని పరిశీలిస్తుంది. మరి ఏమో ఎవరిని కొట్టడానికో ఏమో. కర్ర తీసుకుంటే కర్ర ఇవ్వట్లేదు. ఇలా ఆడుకుంటుంటే మేము చిన్నప్పుడు అయితే ఇలా ఎంజాయ్మెంట్ అయితే చేసేవాళ్ళం. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా, మీకు కూడా ఇలాగే గుర్తొస్తుంటాయా? మీరు కూడా మీ పాపను తీసుకొని మీకు దగ్గరగా ఉన్న పార్క్స్ అయితే వెళ్తారా? వెళ్తే కామెంట్ చేయండి. వాళ్ళ డాడీ కొట్టమంటున్నాడని నన్ను అయితే కొడుతుంది. అసలు రేల కొట్టిద్ది నన్ను అయితే. వాళ్ళ డాడీని మాత్రం అస్సలు కొట్టదు. చూడని నడిసే పిచ్చే కానీ ఎత్తుకుంటే ఉండే అసలు ఆలోచనే లేదు తనకి. ఇదంతా చుట్టూరు పార్క్ అండి. ఇటువైపు అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గేమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇది ఇందాకే ఎక్కుదాం అనుకున్నా కానీ కొంతమంది పిల్లలు ఆడుకోవడం వల్ల అయితే ఎక్కలేదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే కాసేపు అయితే ఎక్కాను. నేనైతే కాసేపు ఊగాను. వాళ్ళ డాడీ కూడా కాసేపు ఎక్కమంటే అసలు వాళ్ళ డాడీ అయితే ఎక్కలేదు. ఇంకాసేపు ఊగిన తర్వాత నా దగ్గరికి దూకుతుంది. నేనుంటే వాళ్ళ డాడీ కాడికి, వాళ్ళ డాడీ ఉంటే నా కాడికి అయితే దూకుతుంది. తనైతే కూర్చొని చూడండి ఎంచక్కా ఎంజాయ్మెంట్ చేస్తూ నవ్వుతూ అయితే ఊగుతుంది. చాలా సేపు అయితే అలా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే మేమిద్దరం అయితే ఊగాము. బుజ్జిదాన్ని ప్రెగ్నెంట్ అప్పుడు అయితే నేనైతే డైలీ పార్క్ అయితే వెళ్ళేదాన్ని. అప్పుడు ఇలా కొంచెం ఊగుతూ వాక్ చేసేదాన్ని. ఇప్పుడైతే తనకు అవి గుర్తొచ్చినాయి ఏమంటుంది. ఎంజాయ్మెంట్ అయితే చేస్తుంది. చాలా క్యూట్గా ఎంజాయ్గా చేస్తుంది. ఇంటికాడ ఉండే ఎంజాయ్ కంటే పార్క్లో బాగా ఎంజాయ్గా ఉంది అసలుకి. మీరే చూడండి. ఇక్కడ నుంచి వెళ్దామా అంటే అంటుంది. అసలుకి రావడానికి తను అసలుకి ఇష్టపడలేదు. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్